సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఇప్పుడు మనం ఏపీ టెట్ 2026 సంవత్సరానికి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసం మరియు అధ్యాపనం అన్న శాస్త్రాన్ని తీసుకున్నాం. వీటిలో నుంచి ప్రస్తుతం PYQs ని స్టడీ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మొత్తం 2000 బిట్స్ని అందించే మిషన్ని మనం ప్రారంభించాం. ఇందులో భాగంగా ఇప్పటికే 60 బిట్లు పూర్తి చేసుకున్నాం. చూడని వారు ఉంటే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా 2000 CDP 2000 మిషన్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు క్లిక్ చేసినా కూడా ఈ బిట్స్ అన్ని కూడా మీకు దొరుకుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా బిట్స్ని కనుక మనం పరిశీలన చేస్తే, ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇది ఇంతకు ముందు ఈ బిట్ అనేది అడిగాడు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని మీకు ఇస్తున్నాం కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఈ బిట్ అనేది వచ్చింది. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం శానిటరీ ప్యాడ్లను అందించడం సరైనటువంటి జవాబు. 29వ బిట్టు, క్రింది వానిలో నిర్దేశిత నాయకత్వంకు చెందిన అంశం ఏదో గుర్తించండి. నిర్దేశిత నాయకత్వంకు రిలేటెడ్ అంశం క్రింది వాటిలో ఏదో గుర్తించండి. నాయకునికి సభ్యులకి మధ్య సంబంధం ఉండదు, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు, క్రమశిక్షణ ఉండదు, దీనిలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. ఎలా ఇచ్చారు? మరి క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. ఈ నిర్దేశిత నాయకత్వంని ఇంగ్లీష్లో అథారిటేరియన్ లీడర్షిప్ అని చెప్పి అంటారు. అథారిటేరియన్ లీడర్షిప్. దీనిలో సభ్యులకి స్వేచ్ఛ అనేది ఉండదు. అంటే నాయకుడు నిర్దేశిస్తాడు, నాయకుడు నిర్దేశిస్తూ ఉంటే కింద ఉన్న వాళ్ళు చేయాల్సిందే. అది కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి దీనిలో సభ్యులకి స్వేచ్ఛ అనేది ఉండదు. 28వ బిట్టు, కన్ఫార్మిటీ అంటే ఏమిటి? కన్ఫార్మిటీ ఫోటో ఎడిటరా, వీడియో ఎడిటరా, గణిత అంటే మ్యాథ్స్ క్యాలిక్యులేటరా, లేదా రివిజన్ టూలా? కన్ఫార్మిటీ అంటే ఏమిటి? కన్ఫార్మిటీ ఈ బిట్టు వస్తే జవాబుగా దేన్ని గుర్తిస్తారు? ఇది ఇంతకుముందు సోషల్ స్టడీస్ వారికి నిర్వహించిన టెట్ పేపర్లో వచ్చింది బిట్టు. జవాబు ఆప్షన్ 3, గణిత క్యాలిక్యులేటర్ సరైనటువంటి జవాబు. మ్యాథ్స్ క్యాలిక్యులేటర్, కన్ఫార్మిటీ అంటే మ్యాథ్స్ క్యాలిక్యులేటర్. 27వ బిట్టు, ఈకేవైసీ. ఈ మధ్య ఈకేవైసీ పదాన్ని తరచుగా వింటున్నాం. ఈకేవైసీ దీని యొక్క పూర్తి పేరు ఏమిటి? పూర్తి రూపం, ఫుల్ ఫామ్. ఈకేవైసీ ఈ పదంని తరచుగా వింటున్నాం. జవాబు ఎలక్ట్రానిక్ నో యువర్స్ కస్టమర్. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్స్. ఈ మీన్ ఎలక్ట్రానిక్, ఈ మీన్ ఎలక్ట్రానిక్, కే మీన్ నో. ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. 26వ బిట్టు, ప్రాథమిక పాఠశాల లేదా ప్రైమరీ స్కూల్. ఈ ప్రాథమిక పాఠశాల లేదా ప్రైమరీ స్కూల్ 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలి అని తెలియజేస్తున్నటువంటి RTE 2009 చట్టంలోని సెక్షన్ ఏది? RTE 2009 రైట్ టు ఎడ్యుకేషన్ 2009
2009 చట్టంలోని ఏ సెక్షన్ ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి అని తెలియజేస్తుంది? 3వ సెక్షన్, 6వ సెక్షన్, 4వ సెక్షన్, 2వ సెక్షన్? సరైన జవాబు గుర్తించండి. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, సెక్షన్ 6, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆర్టీఈ చట్టం 2009 ఇందులోని 6వ సెక్షన్ ప్రాథమిక పాఠశాల ప్రతి కిలోమీటర్కి ఒకటి ఉండాలి. అంటే ఏ గ్రామం అయితే ఉంటుందో లేదా ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ నివసిస్తున్న ప్రదేశానికి కిలోమీటర్ పరిధి, 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అనేది ఉండాలి అని చెబుతుంది. బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం ఏ సంవత్సరం వచ్చింది? జవాబు 1952వ సంవత్సరంలో. బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం 1952వ సంవత్సరంలో చేశారు. 24వ బిట్టు, ఆర్టీఐను విస్తరించండి. ఆర్టీఐను విస్తరించండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్టీఐ? ఆర్టీఐ యొక్క పూర్తి పేరు ఏమిటి? రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్. 23వ బిట్టు, క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు. ఆట అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు అని పేర్కొంటున్నటువంటి ఆర్టికల్ క్రింది వాటిలో ఏది? ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల వేదిక ప్రకారం క్రీడ అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు అని పేర్కొంటున్న ఆర్టికల్ క్రింది వాటిలో ఏది? అకార్డింగ్ టు UNCRC. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 22వ బిట్టు, ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత ఎవరు? ది ప్రాబ్లం చైల్డ్ అన్న పుస్తకాన్ని ఎవరు రచించారు? AS నీల్ సరైనటువంటి జవాబు. బ్రూనర్ త్రివిధ జ్ఞానంనకు సంబంధించనిది. One of the following is not related to Brunner's 3 modes of representation. కృత్యాత్మకత, భావనాత్మకత, ప్రతీకాత్మకత, అన్వేషణాత్మక. ఎక్స్ప్లోరిక్, సింబోలిక్, ఐకానిక్, ఇన్యాక్టివ్. వీటిలో సరైనటువంటి జవాబు గుర్తించండి. ఇన్యాక్టివ్, ఐకానిక్, సింబోలిక్, ఎక్స్ప్లోరిక్. జవాబు అన్వేషణాత్మకత. అన్వేషణాత్మకత, ఎక్స్ప్లోరిక్ అనేది బ్రూనర్ త్రివిధ జ్ఞానంకు సంబంధం లేనటువంటి అంశం. కృత్యాత్మకత, భావనాత్మకత, ప్రతీకాత్మకత ఈ 3 కూడా బ్రూనర్ త్రివిధ జ్ఞానంలో భాగాలు. బిట్ నెంబర్ 20, క్రింది వాటిలో రాంగ్ మ్యాచింగ్ ని గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో రాంగ్ మ్యాచింగ్, తప్పుగా ఉన్నటువంటి జతని గుర్తించండి. బిట్ నెంబర్ 20. 20వ బిట్ ని మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 20, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. జ్ఞానాత్మక రంగం అనేది సంశ్లేషణ, భావావేశ రంగం ప్రతిస్పందించడం,
మానసిక చలనాత్మక రంగం సునిశ్చిత తత్వం. సో జ్ఞానాత్మక రంగం విలువ కట్టడం అనేది రాంగ్ స్టేట్మెంట్. జ్ఞానాత్మక రంగం సంశ్లేషణ. కాగ్నిటివ్ డొమైన్ సింథసిస్. ఎఫెక్టివ్ డొమైన్ రెస్పాండింగ్. సైకోమోటర్ డొమైన్ ప్రెసిషన్. బిట్ నెంబర్ 19 జబ్బు అంతేంటి? ఇల్లీనెస్. జబ్బు, అలసట, మత్తు పదార్థాలు. జబ్బు అలసట మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు అని చెప్పిన వారు ఎవరు? జబ్బు వల్ల కానీ, అలసట వల్ల కానీ, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ ఏర్పడే ప్రవర్తన మార్పులు, అటువంటి వాటిని అభ్యసనం అనకూడదు అని చెప్పిన వారు ఎవరు? బిట్ నెంబర్ 19. అలా చెప్పిన వారు ఎవరు? బిట్ నెంబర్ 19 హెర్బన్ హాన్ సరైనటువంటి జవాబు. హెర్బన్ హాన్. చూడండి, మనము ఎన్నిసార్లు చదివినా పుస్తకంని వెనక నుంచి ముందు నుంచి వెనక్కి ఎన్నిసార్లు పుస్తకాలు రివిజన్ చేసినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని, మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయకపోతే ఇలాంటి బిట్స్ కొన్ని మిస్ అవ్వడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. మనం చదివిన కంటెంట్ చదువుతూ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు అని చెప్పిన వారు హెర్బన్ హాన్. ఇకపోతే బిట్ నెంబర్ 18. ఆఫీస్లో రాజు పనిలో నిర్లక్ష్యం చూపినందుకు గాను యజమాని రాజుని మందలించాడు. ఆఫీస్లో రాజు ఒక పని చేయడంలో నిర్లక్ష్యం చూపించాడు. అందుకు యజమాని రాజుని మందలించాడు. యజమానిని ఏమీ అనలేక ఇంటికి వచ్చాక రాజు తన భార్య మీద ఆ కోపాన్ని ప్రదర్శించాడు. అంటే అత్త మీద కోపం, దుత్త మీద చూపించడం. ఇది ఈ రక్షక తంత్రంకు ఉదాహరణ. ఏ రక్షక తంత్రంకి ఉదాహరణ గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 విస్థాపనం అంటే అత్త మీద కోపం, దుత్త మీద చూపించడం. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, బిట్ నంబర్ 17. 17th బిట్ నంబర్ 17. 17వ బిట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, ఉద్దీపన ప్రేరణ. జవాబు ఆప్షన్ 1 బహిర్గత ప్రేరణ. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ బహిర్గత ప్రేరణ. అబ్రహం మాస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలి అనుకోవటం. అబ్రహం మాస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలి అని అనుకోవటం ఆత్మగౌరవ అవసరమా, ప్రేమ వాత్సల్య అవసరమా, ఆత్మ సాఫల్య అవసరమా, రక్షణ భద్రత అవసరమా? జవాబు ఆత్మగౌరవ అవసరం. సమాజంలో సామాజిక అంతస్తు అనేది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అవసరం. 17వ బిట్టు పావ్లోవ్ ప్రకారం కుక్క వలయాకార రింగుకు లాలాజలం స్రవించి అండాకార రింగుకు లాలాజలం స్రవించకపోవటం అనేది ఉన్నత క్రమ నిబంధనం, విచక్షణ నియమం, సాధారణీకరణం, అయత్న సిద్ధ స్వాస్థ్యం. వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 విచక్షణ నియమం. పావ్లోవ్ ప్రకారం కుక్క
వలయాకార రింగుకు లాలాజలం స్రవించకుండా అండాకార వలయాకార రింగుకి లాలాజలం స్రవిస్తుంది, కానీ అండాకారం రింగుకి లాలాజలం స్రవించడం లేదు. ఇక్కడ కుక్కకి విచక్షణ అనేది ఏర్పడింది. ఇది విచక్షణ నియమం. ప్రత్యక్షము యొక్క లక్షణం కానిది, ప్రత్యక్షము యొక్క లక్షణం కానిది. ప్రత్యక్షం అంటే కన్నులతో చూడదగినది అని అర్థం. అక్షం అంటే కన్ను. కన్నులతో చూసేవి బాహ్య వస్తువులు. బాహ్య వస్తువుల్ని మాత్రమే కన్నులతో చూస్తాం. మన మనసులోని అంశాలని మన కన్నులతో చూడం. మనసు పెట్టి మెదడుతో మనసుతో మన అంతరంగిక కార్యక్రమాలని మనం ఊహించుకుంటూ ఉంటాం. బయట ఉన్న వస్తువులు చూడడానికి కళ్ళు ఉపయోగపడతాయి. సో కళ్ళుని అక్షము అంటాం. అక్షము ముందు ఉండేటటువంటి అంశాలే ప్రత్యక్షములు. ఓకే, కాబట్టి ప్రత్యక్షం యొక్క లక్షణం కానిది అంతర్గత ప్రేరకాలు. చెప్పాడు కదా, ఇప్పుడే చెప్పాను కదా, అంతర్గత ప్రేరకాలని కన్నుడితో మనం చూడలేము. కాబట్టి అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ఆ ప్రభావితం అనేది అవ్వడము, ఇది ప్రత్యక్షం యొక్క లక్షణం కాదు. 13వ బిట్టు, న్యూమోనిక్స్ అనే పదం ఈ భాషకు చెందుతుంది. బిట్ నెంబర్ 13. న్యూమోనిక్స్ అనేటటువంటి ఈ పదము ఈ భాషకు చెందుతుంది. గ్రీకు భాష, లాటిన్ భాష, ఫ్రెంచి, జర్మనీ. జవాబు ఆప్షన్ 1. న్యూమోనిక్స్ అనేది గ్రీకు భాషకు చెందినది. సో ఇటువంటివి కంఠస్థం చేయాల్సిందే. వీటికి లాజికల్ గా ఆలోచించడానికి అవకాశం ఉండవు. ఇవి న్యూమోనిక్స్ అనే పదం గ్రీకు భాషకు చెందినది. ఇకపోతే 12వ బిట్టు, బిట్ నెంబర్ 12. క్రింది వారిలో తాదాత్మికీకరణం మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యసన జరుగుతుందని పేర్కొన్న వారు ఎవరు? అంటే తాదాత్మీకరణం వల్ల మరియు అంతర్లీకరణం వల్ల అనుకరణ అభ్యసనం అనేది జరుగుతుంది అని పేర్కొన్నవారు క్రింది వారు ఎవరు? ఈ బిట్టు ఏపీ టెట్ 2026లో మీరు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మీకు ఎదురైంది అనుకుందాం. జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆల్బర్ట్ బండూరా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఏంటి బండూరా ఏం చెప్పాడు? తాదాత్మీకరణం, అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యసనం జరుగుతుంది. అనుకరించే అభ్యసనం అనేది తాదాత్మీకరణం వల్ల, అంతర్లీకరణం వల్ల జరుగుతుంది అని బండూరా చెప్పాడు. 11వ బిట్టు, అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతను ఇచ్చిన సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? బిట్ నెంబర్ 11. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతను ఇచ్చిన సిద్ధాంతం బోధన సిద్ధాంతమా, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతమా, సంజ్ఞానాత్మక సిద్ధాంతమా, కార్యసాధక నిబంధన సిద్ధాంతమా అంటే బోధన సిద్ధాంతం సరైనటువంటి జవాబు. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చిన సిద్ధాంతం బోధన సిద్ధాంతం. బిట్ నెంబర్ 10. 9 సంవత్సరాల వయస్సు గల విద్యార్థి 8 సంవత్సరాల వయస్సు గల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇప్పుడు ఒక విద్యార్థి యొక్క వయస్సు 9 సంవత్సరాలు. కానీ ఆ 9 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థికి ఎటువంటి నిర్దేశాలు మనం చేస్తామో అటువంటి నిర్దేశాలను మాత్రమే తాను చేయగలుగుతున్నాడు. సో అలా ఉన్నప్పుడు ఆ విద్యార్థికి, ఏ విద్యార్థికి? 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థికి అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? దీన్ని ప్రజ్ఞాలబ్ధిని ఎలా కడతామండి? ప్రజ్ఞాలబ్ధిని లెక్కించేటటువంటి ఈక్వేషన్ ఏంటి?
అసలు ప్రజ్ఞాలబ్ధిని ఈ ప్రజ్ఞాలబ్ధి అనేటువంటి భావాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆల్ఫ్రెడ్ బినే ప్రవేశపెట్టాడు ప్రజ్ఞాలబ్ధి అన్నటువంటి భావన. మరి మొదటిసారిగా లెక్కించిన వారు ఎవరు? అంటే ఈ ప్రజ్ఞాలబ్ధిని లెక్కించడానికి సూత్రాన్ని తయారు చేసిన వారు ఎవరు? విలియం స్టెర్న్. మరి విలియం స్టెర్న్ ప్రకారం ప్రజ్ఞాలబ్ధిని ఎలా లెక్క కడతారు? మానసిక వయస్సు బై తన యొక్క కాలక్రమ వయస్సు ఇంటూ 100. మానసిక వయస్సు బై అతని యొక్క భౌతిక వయస్సు ఇంటూ 100 చేస్తే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది మనకి దొరుకుతుంది. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ 9 సంవత్సరాల వయస్సు గల విద్యార్థి తనకంటే చిన్నవాడైనటువంటి 8 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క నిర్దేశాలను మాత్రమే పూర్తి చేయగలుగుతున్నాడు. తన వయస్సుకి సంబంధించినటువంటి నిర్దేశాలను తాను చేయలేకపోతున్నాడు. సో తన యొక్క ప్రజ్ఞాలబ్ధి 88.8%. ఇది సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 9. 9వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ప్రజ్ఞామాపక పితామహుడు ఎవరు? ప్రజ్ఞామాపక పితామహుడు ఎవరు? ఇప్పుడే చెప్పాం కదా, ఆల్ఫ్రెడ్ బినే. బినే ప్రజ్ఞాలబ్ధి అన్న భావనను ప్రవేశపెట్టినవాడు బినే. కానీ సూత్రంతో లెక్కించిన వాడు ఎవరండి? స్టెర్న్. కుంఠనం వల్ల ఏర్పడేవి ఏంటి? కుంఠనం వల్ల ఏర్పడేది. కుంఠనంని ఇంగ్లీష్లో ఏమంటాము? కొన్ని పదాలకి తెలుగు కంటే ఇంగ్లీషే కాస్త ఈజీగా ఉంటాయి. ఫ్రస్ట్రేషన్ అని చెప్పంటాం కదా, ఈ ఫ్రస్ట్రేషన్ దీన్ని తెలుగులో కుంఠనం అని చెప్పి అంటాము. దీనివల్ల ఏం ఏర్పడుతుంది? సంఘర్షణ, ఒత్తిడి, విషమయోజనం, వ్యాకులత, కాన్ఫ్లిక్ట్స్, స్ట్రెస్, మాల్ జడ్జిమెంట్, డిప్రెషన్. ఫ్రస్ట్రేషన్ వల్ల ఏం ఏర్పడుతుంది? స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది, అంటే ఒత్తిడికి గురవుతారు. కుంఠనం అనేది ఒత్తిడిని గురి చేస్తుంది. కుంఠనం అనేటటువంటిది ఒత్తిడికి గురి చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ అనేది స్ట్రెస్కు గురి చేస్తుంది. బిట్ నెంబర్ 7. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఇది ఇటువంటి చూడండి, టిఏటి దీన్ని విస్తరించండి అని చెప్పి ప్రశ్న అడగొచ్చు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. టిఏటి అంటే ఏంటి? థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. దీని తెలుగులో ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అని చెప్పి పేర్కొంటారు. సో ఈ టెస్ట్లో గరిష్టంగా ఒక వ్యక్తిపై ఎన్ని కార్డులను ఉపయోగిస్తారు? గరిష్టంగా ఈ టెస్ట్లో ఒక వ్యక్తి మీద గరిష్టంగా ఎన్ని కార్డులని ఉపయోగిస్తారు? ఇదే బిట్ మీకు ఎగ్జామినేషన్ హాల్లో కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించింది. అప్పుడు జవాబు దేన్ని గుర్తిస్తారు? ఏపీ టెట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, కనిపించింది అనుకుందాం. అప్పుడు జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? ఆప్షన్ 3 20+1 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 6. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. మెంటల్ ఎబిలిటీస్ టు పెర్ఫార్మ్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ డాష్. సరైన జవాబు గుర్తించండి.
జవాబు ఆపరేషన్స్ అని చెప్పి పేర్కొంటారు. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఆపరేషన్స్ అని పేర్కొంటారు. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు 5వ బిట్టు, మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది. మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సాంఘిక క్రీడ, ఏకాంతర క్రీడ. మొదటి సాంఘిక కృత్యం, పిల్లలకు మొదటి సాంఘిక కృత్యం ఏదండి? సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సాంఘిక క్రీడ, ఏకాంతర క్రీడ. జవాబు ఆప్షన్ 1 సమాంతర క్రీడ సరైనటువంటి జవాబు. దీన్నే పారలెల్ ప్లే అని చెప్పి పేర్కొంటాం. పారలెల్ ప్లే. సంసర్గ క్రీడని అసోసియేటివ్ ప్లే అంటారు. సాంఘిక క్రీడని సోషల్ ప్లే అంటారు. ఏకాంతర క్రీడని సొలిటరీ ప్లే అని చెప్పి పేర్కొంటారు. అయితే మొదటి సాంఘిక కృత్యం సమాంతర క్రీడ. బిట్ నెంబర్ 4, క్రోమోజోములు ఉండే స్థానం. క్రోమోజోములు ఎక్కడ ఉంటాయి? క్రోమోజోములు ఉండే స్థానం. జవాబు ఆప్షన్ 2 కేంద్రకం. న్యూక్లియస్ లో కేంద్రకంలో ఉంటాయి. 3వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండటం. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండటం. వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును. సరైనటువంటి జవాబు. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాష వికాసాలు ఆధారపడి ఉండటం. ఇది ఇందులో ఉన్న వికాస నియమం ఏంటంటే వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అనే వికాసం ఇక్కడ ఆధారపడి ఉంది. క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించినది, పెరుగుదలకు సంబంధం లేనిది. పెరుగుదలకు సంబంధం లేనిది గుణాత్మకం. ఇది తప్పు. ఇది వికాసంకు సంబంధించినది గుణాత్మకం అనేది. పరిమాణాత్మకం, ఎస్, పెరుగుదలను పరిమాణాత్మకంగా కొలవచ్చు. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది, దీన్ని కొలవవచ్చు, వికాసంలో అంతర్భాగము. కానీ గుణాత్మకం కాదు. వికాసం అనేది గుణాత్మకం, పెరుగుదల అనేది పరిమాణాత్మకం. ఇక్కడ పెరుగుదల గురించి అడిగారు కాబట్టి గుణాత్మకం రాదు. కారణానికి ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవటానికి ఉత్తమమైన పద్ధతి. కారణానికి మరియు ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవటానికి ఉత్తమమైన పద్ధతి ప్రయోగ పద్ధతి. చూడండి, ఈ వీడియోలో మరో 30 బిట్లను మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పటి వరకు మనము 30, 60, 60, 90 బిట్లను మనం ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. మొత్తం 2000 బిట్లలో 90 బిట్లను చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో భాగంగా మనం ఈ రోజు ప్రాక్టీస్ చేయడం జరిగింది. అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేశాం. ఇది 19వ తేదీ అక్టోబరు 2024 నాటి ఆఫ్టర్నూన్ ఏపీ టెట్ పేపర్ని తీసుకొని మీకు నేను అందించాను. ఇక్కడి నుంచి మరో 30 బిట్లను ప్రాక్టీస్ చేస్తాం. మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇప్పటికే 90 బిట్లు మనం పూర్తి చేస్తాం. మరో వీడియోతో మరికొన్ని నిమిషాల్లో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు ఈ 90 బిట్లు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. సరే, మరిన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.